మనం ఇండియాలో లా ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. అయితే ఈ వీడియోలో అసలు ఈ కంపల్సరీ ఎగ్జామ్ ఏంటి, ఈ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరెవరు రాయాలి, అలాగే ఈ ఎగ్జామ్లో హాల్లో చాలా వింటూ ఉంటాం ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని. అంటే ఆ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు క్లియర్గా ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను. వాటిని మనం ఎలా ప్రాక్టీస్ చేసి ప్రిపరేషన్ చేసుకోవాలి అన్న విషయం కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అయితే అసలు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ మనం ఎందుకు రాస్తున్నాం? ఇండియాలో లాయర్ అంటే డిఫరెంట్, అడ్వకేట్ అంటే డిఫరెంట్. లా చేసిన ప్రతి వాళ్ళు లాయర్ అవుతారు, కానీ ప్రతి లాయర్ అడ్వకేట్ కారు. అండ్ అడ్వకేట్ కాకపోతే మనకి కోర్ట్స్లో, ఇండియాలో ఉన్న ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయడానికి రైట్ రాదు. సో లా కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే మనని అడ్వకేట్గా గుర్తిస్తారు. అప్పుడే మనం ఇండియాలో ఎనీ కోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కసారి ఎగ్జామ్ క్లియర్ చేస్తే చాలు, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇండియాలో ఏ కోర్టులో అంటే ఆ కోర్టులో ప్రాక్టీస్ చేసే రైట్ వస్తుంది. ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే మన దగ్గర వకాలత్ సైన్ చేసే రైట్ ఉండదు. అలాగే మన ప్రాక్టీస్ కూడా కౌంట్ అవ్వదు, వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, BCI అని అంటాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది నేషనల్ లెవెల్ బాడీ. ఎగ్జామ్ కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకైనా ఇది కంపల్సరీయే. అందరికీ సేమ్ పేపర్ సేమ్ టైం వస్తుంది అండ్ కంపల్సరీగా అందరూ పాస్ అవ్వాలి, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. మరి ఈ ఎగ్జామ్కి టోటల్ వ్యాలిడిటీ ఎంత, ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే టోటల్ 100 క్వశ్చన్స్ వస్తాయండి ఈ ఎగ్జామ్లో. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 1 మార్క్ పర్ క్వశ్చన్, 100 మార్క్స్. టోటల్ 3 hours టైం ఇస్తారు అండ్ నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అయితే ఈ ఎగ్జామ్కి ఎవరెవరు అసలు ఫస్ట్ ఎలిజిబుల్ చూద్దాం. లాస్ట్ వీక్ వరకు నిజానికి ఓన్లీ లా కంప్లీట్ చేసి స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే AIBకి ఎలిజిబుల్ ఉండేవారు. కానీ లాస్ట్ వీక్ వచ్చిన చాలా పెద్ద అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా ఎలిజిబుల్ చేశారు. ఇంతకు ముందర ప్యాటర్న్లో ఏమయ్యేది, చాలా మందికి స్టూడెంట్స్ది టైం వేస్ట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే తీసుకోండి. నేను అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో ఎగ్జామ్ రాసినప్పుడు నేను రఫ్లీ 7 to 8 months వేస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే నా దగ్గర ఫైనల్ డిగ్రీ వచ్చి ఆ డిగ్రీతో నేను యాక్చువల్గా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ AIB రాయడానికి నాకు ఆల్మోస్ట్ 8 to 9 months మధ్యలో ప్రాక్టీస్ వేస్ట్ అయింది, కౌంట్ అవ్వకుండా. అలాంటి ప్రాబ్లమ్స్ 8 to 9 months కాదు, కొన్ని కేసెస్లో 1 year 2 years కూడా టైం వేస్ట్ అవుతుంది అని సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ చేసింది. అందుకనే లాస్ట్ వీక్ వచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా కూడా AIB 19 రాసే ఎలిజిబిలిటీ ఉంది. అలాగే స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేకపోయినా, ఎన్రోల్మెంట్ మీద కంప్లీట్ అవ్వకపోయినా ప్రాసెస్, మీరు ఇప్పుడు AIB 19 రాయొచ్చు. అలాగే మీ దగ్గర ఫైనల్ డిగ్రీ కాపీ లేకపోయినా కూడా మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ AIB 19 ఫిల్ చేయొచ్చు. ఈ పాయింట్ పైన నేను యాక్చువల్లీ ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో ఇక్కడ లింక్ చేస్తాను. మీరు కనుక ఈ కేటగిరీస్లో ఫాలో అవుతూ ఉంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి, ఇమ్మీడియట్గా AIB 19కి అప్లై చేయండి. ఈ ఇయర్ November 24th నాడు AIB ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, AIB 19 ఎగ్జామ్. అందుకనే ఖచ్చితంగా మీరు కనుక ఈ కేటగిరీస్లో ఫాలో అవుతూ ఉన్నా, లేదంటే కొన్ని డౌట్స్ ఉన్నా, నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ లింక్ చేస్తే అది చూడండి. చూసి నేను చెప్పిన విధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసేసేయండి. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మనకు తెలీదు, AIB 20 ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందో మనకు తెలీదు. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఈ బెనిఫిట్స్ అన్నీ తొందరగా మీరు పొందండి. ఓకే, సో అది మన ఎలిజిబిలిటీ. అయితే ఇది అందరికీ ఉండే ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, మ్యామ్ మేము విన్నాం ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంట కదా అని, అంటే ఏ బుక్స్ అయినా పట్టుకెళ్ళచ్చు కదా, దీనికి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు కదా అని ఎక్కువ మనం వింటున్న క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక వర్డ్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాదు, ఇది ఓపెన్ బేర్ యాక్ట్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్కి బుక్స్ కాదు, బేర్ యాక్ట్స్ పట్టుకెళ్ళాలి. ఏ బుక్ కొనుక్కోవాలి మేడం కాదు, బుక్స్లోంచి కాదండి, బేర్ యాక్ట్స్లోంచి మీరు ఆన్సర్స్ వెతకాలి. బేర్ యాక్ట్స్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ బేర్ యాక్ట్స్, వితౌట్ కమెంట్ బేర్ యాక్ట్స్ అని ఉంటాయి, ఇలాంటి బేర్ యాక్ట్స్ ఉంటాయి. AIB కోసమే ఈ బేర్ యాక్ట్స్ని వాళ్ళు పబ్లిష్ చేస్తారు.
ఇటువంటి వితౌట్ కమెంట్స్ బేరాక్స్ మాత్రమే ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. అయితే మీ మనసులోంచి ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్న వర్డ్ తీసేసేయండి, కన్ఫ్యూజన్ వద్దు. ఓపెన్ బేరాక్ట్ ఎగ్జామ్, అది కూడా బేరాక్ట్ కూడా వితౌట్ కమెంట్స్ బేరాక్ట్సే పట్టుకెళ్ళచ్చు. ఆల్రెడీ నా ఫుల్ కోర్స్ జాయిన్ అయిన కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, మేడం మీరు ఇచ్చిన నోట్స్ చాలా బాగున్నాయి, మీ నోట్సే మేము ప్రింట్అవుట్ తీసుకొని పట్టుకెళ్ళిపోతాం ఎగ్జామ్కి, చదువుకోవడం ఎందుకండి, మీరు ఆల్రెడీ నోట్స్ ఇచ్చారు కదా, మీ నోట్స్తోనే మేము ఎగ్జామ్ రాసేస్తాము అని. కానీ అలౌడ్ ఉండదండి, ఓన్లీ మన బేరాక్ట్స్ మాత్రమే అలౌడ్. నిజానికి నేను ఎగ్జామ్ రాసే టైంలో అల్లప్పుడు ఎప్పుడో ఆ టైంలో యాక్చువల్లీ అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. స్టూడెంట్స్ ఏం చేసేవారు తెలుసా, మొత్తం ఇలా టెక్స్ట్ బుక్స్, ఇవి టెక్స్ట్ బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిఆర్పిసి టెక్స్ట్ బుక్, ఈ మొత్తం టెక్స్ట్ బుక్లు కూడా పట్టుకొస్తూ ఉండేవారు. బేరాక్ట్స్ పట్టుకురావచ్చు, టెక్స్ట్ బుక్స్ పట్టుకురావచ్చు, గైడ్ బుక్స్ పట్టుకురావచ్చు, ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ బుక్స్ కూడా పట్టుకురావచ్చు. అలా అనేసరికి అందరూ వాళ్ళకి నచ్చిన ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ ప్రింట్అవుట్స్ మొత్తం పట్టుకొచ్చేవారు. అది యాక్చువల్లీ అలౌడ్ కాదండి, అదొకప్పుడు ఉండేది, అది మిస్యూజ్ చేసేవారు స్టూడెంట్స్. అందుకనే ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తారు, వితౌట్ కమెంట్స్ అని ఉంటాయి కొన్ని బుక్స్, ఆ బుక్స్ మాత్రమే తీసుకురండి అని చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. సో ఈ పాయింట్ పైన మీకు ఇంకెవరైనా ఇంకే విషయాలు చెప్పినా దాన్ని ట్రస్ట్ చేయకండి, ఎందుకంటే ఒఫిషియల్ రూల్ ప్రకారం ఒకప్పుడు లాగా మెటీరియల్ పట్టుకెళ్ళడం అనేది అలౌడ్ కాదు. ఓన్లీ బేరాక్ట్స్, అది కూడా వితౌట్ కమెంట్స్ బేరాక్ట్స్ అలౌడ్. అయితే ప్రింట్అవుట్స్లో బేరాక్ట్ ప్రింట్అవుట్స్ పట్టుకెళ్ళచ్చు. సపోజ్ లాస్ట్ మూమెంట్లో మీ దగ్గర బేరాక్ట్ కొనుక్కోవడానికి టైం లేకపోయినా, లేదంటే కాస్ట్లీ అనిపిస్తున్నా కూడా నార్మల్ ప్రింట్అవుట్స్ పీడిఎఫ్ కాపీస్ ఉంటాయండి. ఆన్లైన్లో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపిసి బేరాక్ట్ అని టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ కాపీ దొరుకుతుంది ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్లో. అటువంటిది మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు ఎగ్జామ్కి. సో బేరాక్ట్ ప్రింట్అవుట్ అనేది అలౌడ్, కానీ వేరే అదర్ ఇంక ఎటువంటి టైప్ ఆఫ్ పీడిఎఫ్, నా పీడిఎఫ్ నేను ఇచ్చే నోట్స్ అయినా, ఇంకెక్కడి నుంచైనా మీకు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా ఏవి అలౌడ్ కాదు. ఈ పాయింట్ నేను క్లియర్గా చెప్పాలనుకున్నాను. ఓకే, నెక్స్ట్ అసలు సిలబస్ ఏంటి అయితే, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి కదండి, సిలబస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీరు కనుక ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, మీరు ఎప్పుడు లా ఎగ్జామ్ రాసేటప్పుడు రోజుకు ఒక సబ్జెక్టే రాశారు అంటే, లా కాలేజ్లో ఇవాళ సిపిసి ఎగ్జామ్ ఉందనుకోండి, మీరు ఇవాళ సిపిసి ఎగ్జామ్ చదువుకొని ఆ ఒక్క టాపిక్కే ఆ సిలబస్కి ఆ బేరాక్ట్ ఒకటే చదువుకొని వెళ్ళారు. రేపు సిఆర్పిసి, ఎల్లుండి కాన్స్టిట్యూషన్, ఆర్ ఆ నెక్స్ట్ సెమిస్టర్ కాంట్రాక్ట్స్, అలాగా సెమిస్టర్ వేరే. అలాగే ప్రతిరోజు కూడా అన్ని బేరాక్ట్స్ పైన క్వశ్చన్స్ ఉండవు. కానీ ఏఐబి ఎగ్జామ్ అలా కాదు, ఒకే రోజు అన్ని టాపిక్స్ నుంచి మీరు క్వశ్చన్స్ చేయాలి. ఇప్పటి వరకు మీరు కాన్స్టిట్యూషనల్ లా అంటే ఒక్కరోజు ముందర రోజు 2 రోజుల ముందర కాన్స్టిట్యూషనల్ లా చదువుంటారు, బై హార్ట్ చేసి ఉంటారు, అవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసుంటారు. దాని తర్వాత ఇంకొక రోజు కాంట్రాక్ట్స్, ఇంకొక రోజు ఐపీసీ అలా రాసుంటారు. కానీ ఇది అలా కాదండి, ఒకే రోజు అన్ని బేరాక్స్ పట్టుకెళ్ళాలి. అన్ని బేరాక్స్లోంచి మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ ఎక్కువనే ఉంది, మామూలుగానే ఎక్కువనుంది. ఏఐబి 19లో ఇంకొక ఎడిషనల్ స్టెప్ జరిగింది. ఏంటి అంటే ఓల్డ్ లా ప్లస్ న్యూ లా అండి. అంటే క్రిమినల్ లా మనకి ఓల్డ్ ఐపీసీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఐపీసీ యొక్క కొత్త లా బిఎన్ఎస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సిఆర్పిసికి కూడా సేమ్, ఎవిడెన్స్ యాక్ట్ కూడా సేమ్. అంటే ఓల్డ్ క్రిమినల్ లా 3 బేరాక్ట్స్ అవి ఎలాగా ఉన్నాయి, ప్లస్ ఇన్ ఎడిషన్ ఇంకొక 3 న్యూ బేరాక్ట్స్ కూడా యాడ్ చేశారు. అయితే సిలబస్ డిస్కషన్ గురించి నేను ఆల్రెడీ సెపరేట్ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఫ్యామిలీ లా కింద ఏ బేరాక్ట్స్ కొనుక్కోవాలి, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ ఏవే బేరాక్ట్స్ కొనుక్కోవాలి, ఈ కాంట్రాక్ట్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ వీటికి ఏవే బేరాక్ట్స్ కొనుక్కోవాలి, ఇలా మొత్తం నేను ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. నా కోర్స్ జాయిన్ అవ్వకపోయినా నేను ఫ్రీ గైడెన్స్గా ఆ వీడియో డీటెయిల్డ్గా చేశాను. ఖచ్చితంగా మొత్తం చదవండి. ప్రతి సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా చదవాలి అనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. సో అది సిలబస్ అండి, సిలబస్ ఎక్కువనే ఉంటుంది. ఈ ఇయర్ కనుక మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. పాస్ మార్క్స్ వచ్చి ఇప్పుడు టోటల్ మనం 100 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మరి మన పాస్ మార్క్ ఏంటి ఈ 100లో అంటే, జనరల్ కేటగిరీ వారైతే 45 మార్క్స్ మినిమం మీకు రావాలండి. పాస్ మార్క్
45 మార్క్స్. ఇది జనరల్ అండ్ ఓబీసీ అయితే. అదే ఎస్సీ ఎస్టీ అయితే 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అయితే ఏఐబి 18లో ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ ఈ వీడియో చూస్తూ. 51% ఫెయిల్ అయిపోయారండి. ఎందుకు అంటే అనుకున్నంత ఈజీ ఎగ్జామ్ కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎప్పుడు అన్ని లాస్ సమ్ 25 to 27 బేరాక్ట్స్ కలిపి ఒకేసారి ఎప్పుడు జీవితంలో ఎగ్జామ్ రాయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను ఒకప్పుడు రాశాను. అప్పట్లో రూల్స్ ఇంకా సింపుల్గా ఉండేవి. పాస్ మార్క్ కూడా అప్పట్లో తక్కువే ఉండేది. అప్పట్లో ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ తీసుకెళ్లే ఛాన్స్ ఉండేది. అయినా సరే అండ్ నేను టాపర్ని నేను టాపర్ని. నేను ఎగ్జామ్ రాసిన దానికి నా యాక్చువల్ గ్రాడ్యుయేషన్కి ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ నేను ప్రాక్టీస్లో ఉన్నాను. ఆ టైంకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది. అయినా సరే నేను రఫ్లీ ఒక 10 days అయితే మినిమం చదివానండి ఎగ్జామ్కి. సో నేను చెప్పేది ఏంటంటే లైట్గా తీసుకోకండి ఎగ్జామ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటి అంటే ఏఐబి 16 నుంచి 17 టఫ్ అయింది, 17 నుంచి 18 టఫ్ అయింది. ఛాన్స్ ఏంటి అంటే ఇప్పుడు 18 నుంచి 19 ఇంకొంచెం టఫ్ పేపర్ అవ్వచ్చు. సిలబస్ కూడా ఇంక్రీజ్ అయింది. న్యూ లాస్, న్యూ చేంజెస్ కూడా మీరు నేర్చుకోవాలి. కాలేజ్లో మీరు న్యూ లాస్ చదువు ఉండరు. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు న్యూ లా బేరాక్ట్ ఇదిగో ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి కొత్త బేరాక్ట్ కొని కొత్తగా ఫస్ట్ టైం ఓపెన్ చేస్తారు. సో లాస్ట్ టైం అసలు 51% అంటే మోర్ దెన్ హాఫ్ ద క్యాండిడేట్స్ ఎందుకు ఫెయిల్ అయి ఉంటారు? అంత ఈజీ ఎగ్జామ్ అయితే వీళ్ళందరికీ తెలీదా ఎలా పాస్ అవ్వాలో? ఎందుకు ఫెయిల్ అయ్యారు? 51% ఫెయిల్ అయ్యారంటేనే మీరు ఈసారి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సిన ఎగ్జామ్. నేను ఇదంతా స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్గా తెలుగు లాయర్స్కి, తెలుగు స్టూడెంట్స్కి ఈ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు అని నేను ఫీల్ అయ్యి నేను స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో ఈసారి ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలండి. ఎవరైతే ఎలిజిబుల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలా ఫ్రీ వీడియోస్, ప్రిపరేషన్, గైడెన్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఛానల్లో ఇచ్చాను. మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పినంత ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ఈసారి క్లియర్ చేయాలి. ఎందుకంటే పాస్ మార్క్ జనరల్ కేటగిరీ అయితే మినిమం 45, సేఫ్ సైడ్ ఉండాలి అంటే అట్లీస్ట్ 50 మార్క్స్ తెచ్చుకోండి. అట్లీస్ట్ 50 మార్క్స్ తెచ్చుకోవాలి. సిలబస్ ఎక్కువే ఉంది. మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి అని అనుకున్నా కూడా కష్టమే. లాస్ట్ మూమెంట్ అయితే కష్టమే అవుతుంది. సో ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఐడెంటిఫై చేయండి. నేను మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు మోర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎగ్జామ్ హాల్లో అసలు మనం ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి. లాస్ట్ ఇయర్ జరిగింది ఏఐబి 18 ఎగ్జామ్, దాని యొక్క పేపర్. ఇలా క్వశ్చన్స్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 అని మొత్తం 100 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే మీరు ఇప్పుడు ప్రతి క్వశ్చన్లో ఇది అసలు ఏ బేరాక్ నుంచి వస్తుంది అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 7 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అన్న బేరాక్ నుంచి వస్తుంది, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ బేరాక్ట్ ఓపెన్ చేసి, అంటే ఇప్పుడు సిపిసి బేరాక్ట్ తీసుకొని ఈ సిపిసి బేరాక్ట్ ఓపెన్ చేసి దీంట్లో ఎక్కడ ఆన్సర్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో ఫస్ట్ టైం కనుక మీరు సిపిసి బేరాక్ట్ 2 or 3 days బిఫోర్ ద ఎగ్జామ్ ఓపెన్ చేస్తే క్వశ్చన్స్ చేయడం కష్టం అండి. ఇది సిపిసి కాబట్టి. ఓకే, సిపిసి చేశారు. క్వశ్చన్ 8 కూడా సిపిసి, క్వశ్చన్ 9 కూడా సిపిసి. ఓకే, అర్థమైంది. సిపిసి బేరాక్లోంచి క్వశ్చన్స్ చేసేసారు. బట్ ఓన్లీ సిపిసి ఉండదు కదా ఎగ్జామ్లో. సిపిసి తర్వాత ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ తీసుకోవాలి. ఎవిడెన్స్ యాక్ట్లో ఈ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇవాళ అడిగే క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టాలి. అయితే ఇవన్నీ ఒక క్లియర్ ఆర్డర్లో ఉండవండి. ఇప్పుడు ఎవిడెన్స్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్ 2 questions ఎవిడెన్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అన్నీ ఎవిడెన్స్ యాక్టే ఉంటాయి అని గ్యారంటీ లేదు. మీకు ఇక్కడ లక్ ఉంది కాబట్టి మీకు వచ్చాయి. ఒక దగ్గర క్వశ్చన్స్ లక్ ఉంటే వస్తాయి, లక్ లేకపోతే రావు. అలాగే ఒక సబ్జెక్ట్ ఒకళ్ళు కలిసి వచ్చినా అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి క్లియర్గా ఫస్ట్ 10 questions కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ 5 questions అడ్మినిస్ట్రేటివ్ లా, నెక్స్ట్ 5 questions క్రిమినల్ లా అలా ఉండవండి. ఇదంతా జంబుల్డ్గా ఉంటుంది. సో క్వశ్చన్ చదివి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చెప్తున్నా, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, మీరు ఒక 20 బేరాక్స్ ఇట్లా ఎదుగు మొత్తం కట్టగట్టుకొని, మేడం చెప్పింది కదా బేరాక్స్ అని, మొత్తం ఒక కట్ట పట్టుకొని వెళ్తారు ఎగ్జామ్కి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చదివి
ఈ క్వశ్చన్లో హింట్స్ ఐడెంటిఫై చేసి ఏ బైరాక్ట్ తీసుకోవాలి అని ఐడెంటిఫై చేసి దాంట్లోంచి ఆన్సర్ వెతకాల్సిన సిస్టమ్ అండి. ఎగ్జామ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి కనుక మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాసుంటే మీకు ఐడియా ఉంటుంది ఎందుకు లాస్ట్ టైం అంతమంది ఫెయిల్ అయ్యారు అని. ఎందుకు అంటే ఒకప్పుడు క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా ఉండేవి. బైరాక్ట్ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్గా ఆన్సర్ దొరికే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవారు. అయితే ఏమైంది అంటే ఒకప్పుడు 100 క్వశ్చన్స్లో ఒక 35 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి, కాబట్టి కొంచెం పాస్ అవ్వడం ఈజీ అయ్యేది. ఇప్పుడు ఏం చేశారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే బైరాక్ట్ ఓపెన్ చెయ్యగానే వచ్చే క్వశ్చన్స్ని తగ్గించేశారు. 25 to 28 ఇలా 25 to 28 క్వశ్చన్స్ మాత్రమే. కానీ మీకు పాస్ మార్క్ ఏమో 45 కదా. అంటే ఓన్లీ బైరాక్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ తగ్గించేయడం వలన కాన్సెప్ట్ అస్సలు రాని స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా ఒక 30 క్వశ్చన్స్ పెట్టారు. అంటే మనకు కాన్సెప్ట్ రాకపోతే పాస్ అవ్వలేము, అలాగా పేపర్ ఇప్పుడు తయారు చేశారు. సో బైరాక్ట్స్ కావాలి, బైరాక్ట్స్ నుంచి మీరు ఈ మాత్రం స్కోర్ చేయగలగాలి, ఒక 30 మార్క్స్ బైరాక్ట్స్ నుంచి స్కోర్ చేయాలి. అలాగే కాన్సెప్ట్ క్వశ్చన్స్, కేస్ లాస్, మ్యాక్సిమ్స్, ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ బైరాక్ట్లో ఉండవు. దాని నుంచి కూడా మీరు మార్క్స్ స్కోర్ చేయాలి, అప్పుడే మీరు రఫ్లీ 50 మార్క్స్ స్కోర్ చేయగలరు. పాస్ మార్క్ కంటే కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోవాలి కదా, లాస్ట్ మూమెంట్ వరకు జస్ట్ 40 అంటే 40, 45 అంటే 45 కాదు. మనం ఒక 50 or 55 అటెంప్ట్ చేస్తే దాంట్లో మనకి పాస్ మార్క్కి సరిపడే క్వశ్చన్స్ అన్నీ దొరుకుతాయి. కాబట్టి చెప్పేది ఏంటి అంటే ఎగ్జామ్ని లైట్గా తీసుకోకండి. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు ఈజీగా దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తెలుగు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా నేను చాలా ఫ్రీ పేపర్స్ ఆల్రెడీ షేర్ చేశాను. ఇది కాకుండా మీరు కనుక నా గైడెన్స్లో AIB 19కి చదువుకోవాలి అనుకుంటే మా కోర్స్ ఏంటి, మా కోర్స్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఇక్కడ లింక్ చేస్తాను, అది ఖచ్చితంగా చూడండి. మీరు ఆల్రెడీ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ మన కోర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో కాంటాక్ట్ చేసి మా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చూడండి, మీకు అసలు కోర్స్ ఎలా ఉంది, నచ్చిందా లేదా అని వాళ్ళని మీరు డైరెక్ట్గా అడిగే ఆప్షన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో ఉంటాయండి డీటెయిల్స్ అన్నీ, అవన్నీ చూసి నచ్చితే కోర్స్ జాయిన్ అవ్వండి.